హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ కోపిష్టి ఉద్యోగి. పూర్వం విజయనగరం అనే ఊరిలో విజయానందుడు అనే ఉద్యోగి పనిచేస్తూ ఉండేవాడు. ఆ ఊర్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా అతని దగ్గర వినతి పత్రాలు ఇవ్వాలని ఆ ఊరిని చూసుకునే కరణం ఆదేశించాడు. దాంతో అందరూ కరణం రాఘవయ్య మాట వలన విజయానందునికి వినతి పత్రాలు ఇచ్చేవారు. ఆ విజయానందుడు చాలా కోపిష్టి, అందరి మీద ఎప్పుడూ విసుక్కుంటూ ఉండేవాడు. ప్రజలు వినతి పత్రాలు సమర్పిస్తే వారితో చాలా అహంకారంగా ప్రవర్తించేవాడు. అదే ఊర్లో వర్మ అనే యువకుడు గురుకులంలో బాగా చదువుకొని ఊరికి తిరిగొచ్చాడు. ఊర్లో తిరుగుతూ ప్రజల పరిస్థితుల్ని, ఊర్లో ఉన్న స్థితిగతుల్ని చూశాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తనకి చేతనైన సహాయం చేస్తూ ఉండేవాడు వర్మ. ఒక రోజున విజయానందుడు రచ్చబండ దగ్గర కూర్చుని ఉండగా అక్కడికి గ్రామస్తులు వచ్చారు. అయ్యా, ఊర్లో కరువు తాండవెత్తందయ్యా, అన్నం దొరక్క కడుపు మండిపోతుంది. పంటలు కూడా పండట్లేదు. పండక అందరం వలసబోదాం అనుకుంటున్నాం. ఈ విషయం కారణం గారికి చెప్పండి అంటూ తమ బాధంతా విజయానందుని ముందు చెప్పుకున్నారు. విజయానందునికి విసుగొచ్చింది. చాలా కోపంగా అతను వారితో ఈ విధంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏంటమ్మా, ఎప్పుడూ సమస్యలు సమస్యలు. అసలు ఈ ఊళ్ళో ఏం సమస్యలున్నాయి? ఎక్కడ లేని సమస్యలన్నీ మీరే చెప్తున్నారు. అదేంటయ్యా, మీకు తెలియందా? వర్షాలు పడట్లేదు, కరువు వచ్చి పంటలన్నీ ఎండిపోయాయి. వర్షాలు పడకపోతే కర్ణంగారేం చేస్తారు? అయ్యా, యజ్ఞాలు చెయ్యొచ్చు, పంట మీద పన్ను తగ్గించొచ్చు, విత్తనాలు ఉచితంగా ఇవ్వచ్చు, తినడానికి కొన్ని గింజలు కూడా ఇయ్యొచ్చయ్యా అంటూ ఏదో తమ గోడు మొత్తం చెప్పుకొచ్చారు. విజయానందుని కోపం తారస్థాయికి చేరుకుంది. ఏంటయ్యా, మొత్తం మీకే ఇవ్వాలా? ఇంకెందుకు, మీరే వచ్చి ఊరిని నడిపించండి అని ఏదేదో నోటికొచ్చినట్టు అరిచేశాడు. దాంతో గ్రామస్తులందరూ అతనికి కోపానికి భయపడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత వీరికి తలలో నాలుకగా ఉండే వర్మ దగ్గరికి వెళ్లారు. వర్మ ముందు జరిగిందంతా చెప్పారు. ఈ విషయం అతని దృష్టికి రావడంతో ఖచ్చితంగా పరిష్కారం చూపించాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత వర్మ గ్రామస్తులు అందర్నీ తీసుకుని విజయానందుని దగ్గరకు వెళ్లాడు. విజయానందుడు ఏమీ పట్టించుకోకుండా కొంతమంది అధికారులతో కూర్చుని పిచ్చాపాటిగా మాట్లాడుతున్నాడు. విజయానంద్ గారు, మీకిచ్చిన పదవి 10 మందితో కూర్చుని మాట్లాడడానికి కాదు, పేదవారి సమస్యలు తీర్చడానికి. ఓహో, నేను పని ఎలా చెయ్యాలో నాకు చెప్తున్నావా? 4 అక్షరాలు చదివిన మాత్రాన నువ్వే గొప్ప అనుకోకు. పని చేతకానప్పుడు ప్రజలు పని నేర్పుతారు. ఇలా ప్రతిదానికి కోపడ్డం సరైన పద్ధతి కాదు. నాకు పని చేత కాదా? ఇక్కడ ఎంత పెద్ద పనిలో ఉన్నాను, ఆ చిరాకులో కోపం రాదా? ఏంటో ఆ పని? ఇక్కడ అధికారులతో చర్చిస్తున్నాను గదా, కనబడట్లేదా? ప్రజల కంటే అధికారులు ఎక్కువయ్యారా? అధికారులకి సమయం ఇవ్వాలండి, అప్పుడే అందరూ బాగా పనిచేస్తారు. ఏమాత్రం తెలీదా? మీకు ఎన్ని పనులున్నా ప్రజల మీద కోపడ్డం మంచి పద్ధతి కాదు. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు, చేసేవాడుకు తెలుస్తుంది. సరే, మీరు పని చెప్పండి. కోప్పడకుండా ప్రశాంతంగా నేను చేసుకొస్తాను. నేను కూడా ఒడ్డును కూర్చుని ఎన్నైనా చెప్తాను, దిగితే గదా తెలుస్తుంది అంటూ చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. వర్మకి చాలా కోపం వచ్చింది. ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. చెప్పండి, మీకేం పని కావాలి? ఆ పనేంటో నాతో చెప్పండి. ఓహో, నువ్వు చేసుకొని వస్తావా? గెలిస్తే నువ్వు వెంటనే వాళ్ళ మీద కోప్పడకుండా వాళ్ళ పనులు చెయ్యాలి. ఓడిపోతే ఈ ప్రజల్ని తీసుకుని నువ్వు వెళ్ళిపోవాలి అని చాలా కోపంగా చెప్పాడు. అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. పందెమేంటో చెప్పమంటారా? చెప్పండి అంటూ వర్మ విజయనందుడితో శాంతంగా పట్టుదలతో చెప్పాడు. సరే, మన ఊర్లో రాత్రిపూట చుక్కలున్నాయి గదా, వాటి లెక్క నాకు కావాలి. ఈ ఊర్లో ఎన్ని నక్షత్రాలున్నాయో నాకు తెలియాలి. ఈ పని ఎలాంటి కోపం లేకుండా చేసిపెట్టు. పందెమా? ఇదే పందెమండి. పందెం అంటే పందెమే, తర్వాతే నేను వేరే దాని గురించి మాట్లాడతాను అనగానే వర్మ విజయానందునికి ఏ సమాధానం చెప్పలేకపోయాడు. ఆ పందాన్ని ఒప్పుకున్నాడు. ఆ రోజు రాత్రంతా వర్మ తన ఇంటి ముందు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఈ చుక్కల లెక్క రేపు నేను రచ్చబండ దగ్గర చెప్పకపోతే ఓడిపోతాను. ప్రజల పనులు ఆగిపోతాయేమో. ఏం చెయ్యాలి అంటూ
అతను ఏదో ఆలోచిస్తూనే ఉన్నాడు. తన మెదడులో ఆలోచనలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అనవసరంగా పందెం కట్టానా? చుక్కలు లెక్క పెట్టాలంటే ఎలా సాధ్యపడుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో వర్మ భార్య సులోచన వచ్చింది. ఏంటండి, భోజనానికి రాకుండా ఏం ఆలోచిస్తున్నారు? భోజనం తిందురండి. ఏం లేదులే సులోచన. ఏం లేకుండా మీరు ఆలోచించర్లే, చెప్పండి అంటూ చాలా ప్రశాంతంగా అడిగింది. వర్మ ఏమీ చెప్పకుండా, ఈ సమస్య నీకెందుకులే, చలి బాగా ఉంది, నువ్వు లోపలికెళ్ళు, నేను మళ్ళీ వస్తాను అని ప్రశాంతంగా చెప్పాడు. కాని వర్మ ముఖంలో ఏదో దిగులు ఉందని భార్య సులోచన గ్రహించింది. ఏమండి, మీకో విషయం చెప్తాను. ఆకాశం మీద ఊడిపోయి తల మీద పడుతున్నట్టుగా ఎందుకు ఆలోచన అనగానే వర్మ కొంచెం ఆశ్చర్యంగా తన భార్య వైపు చూశాడు. ఒకవేళ నిజంగా ఆకాశం కింద పడినా మనం ఏమీ చేయలేమండి. ఏ సమస్య వచ్చినా అది ఇసుక రేణుతోనే సమానం అని చాలా తేలికగా చెప్పి వెళ్లిపోయింది. వర్మకి ఆ మాటలు చాలా నిజమనిపించాయి. కొద్దిసేపు ఆలోచించి తన ఇంటి ముందున్న ఇసుక గుట్ట వైపు చూశాడు. దాంతో అతనికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే ఆ ఉపాయాన్ని అమలుపరచాలని నిర్ణయం తీసుకున్నాడు. తర్వాత రోజు ఉదయం ఒక బస్తాలో ఇసుక తీసుకుని రచ్చబండ దగ్గరికి వెళ్లాడు. అక్కడ అధికారులు, గ్రామస్తులు మరియు విజయానందుడు కూర్చొని ఉన్నారు. ఏంటి, భుజాన బస్తాతో వచ్చావు? చుక్కలన్నీ బస్తాలో వేసుకొచ్చావా అంటూ నవ్వుతూ నిర్లక్ష్యంగా అడిగాడు. దాంతో పక్కనే ఉండే అధికారులు హేళనగా నవ్వారు. దానికి కారణం ఉంది విజయానంద అంటూ భుజాన ఉన్న ఆ బస్తాలో ఇసుకని రచ్చబండ దగ్గర పోశాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. విజయానందునికి ఏం అర్థం కాలేదు. ముందుగానే కోపిష్టైన అతను వర్మని తిట్టడం మొదలెట్టాడు. ఏంటిది వర్మ, పిచ్చిగాని బట్టిందా? పందెం గెలవలేక ఇలా మొక్కాన్ని ఇసగ్గొడతావా అనగానే వర్మ చాలా ప్రశాంతంగా నవ్వాడు. విజయానంద్ గారు, కోప్పడకండి. ముందుగా మీ అందరికీ నమస్కారం. నక్షత్రాలు లెక్క పెట్టడానికి నోటి లెక్క సరిపోదు కదా, అందుకే ఒక్కో నక్షత్రానికి ఒక ఇసుక రేణువును తీసి పక్కన పెట్టాను. ఎన్ని చుక్కలయ్యాయో మీరే తీరిగ్గా లెక్క పెట్టుకోండి. కాని ఒక్కటి మాత్రం నిజం విజయానంద్ గారు, ఇవి కేవలం రాత్రి కనబడే చుక్కలు మాత్రమే. కరువు కాటకాలతో ప్రజలు అల్లాడిపోతూ వాళ్లకి పగలే చుక్కలు కనబడుతున్నాయి. వాటి లెక్క కూడా కావాలా అంటూ చాలా వెటకారంగా సమాధానం చెప్పాడు. ఆ మాటలు వినగానే విజయానందునికి చెంప దెబ్బలా తాకింది. ఊరు కరువులో ఉంటే వాటి గురించి పట్టించుకోకుండా ఇలా అనవసరమైన విషయాల మీద దృష్టి పెడుతున్నామని విజయానందునికి ఆ పక్కన ఉండే అధికారులందరికీ కూడా అర్థమవుతుంది. విజయానంద్ గారు, మిమ్మల్ని ఈ పదవికి కరణం గారు ఎందుకు ఎంపిక చేశారు? మీరు మంచి చేస్తారనే కదా అని చాలా ప్రసన్నవదనంతో చెప్పాడు. విజయానందుడు ఏమీ చెప్పలేక అలాగే మౌనంగా ఉండిపోయాడు. మండే చెట్టు మీద ఏ పక్షి గూడు కట్టుకోదు మిత్రమా. కోపం అనేది పని జరగటానికి ఒక కారణం కావాలి, కాని ప్రజల మీద చూపించటానికి కాదు. ప్రజలే లేకపోతే మనకి ఉద్యోగాలే లేవు అని అధికారులకి విజయానందునికి చెప్పాడు. ఊరు నడిచేదే వాళ్ళ పనుల మీదండి, వాళ్ల మీద కోప్పడే అధికారం మీకు లేదు అంటూ చాలా ప్రశాంతంగా చెప్పాడు. విజయానందుడు మరియు అధికారులు వాళ్ల తప్పు వాళ్లు తెలుసుకున్నారు. విజయానందుడు ప్రజలందరికీ క్షమాపణలు చెప్పి పని మీద దృష్టి పెట్టాడు. వెంటనే అతను కరువు పరిస్థితులు గమనించి వాటిని నిర్మూలించడానికి పథకాలను ప్రవేశపెట్టాడు. తెలివితో విజయానందుణ్ణి మార్చినందుకు ప్రజలందరూ వర్మని పొగడడం మొదలుపెట్టారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథతో మళ్ళీ కలుద్దాం. లక్ష్మయ్యపేట అనే ఊరిలో నాయుడుగారు మరియు భవానీ అనే ఇద్దరు దంపతులు నివసిస్తూ ఉండేవారు. వాళ్లది కొంచెం పేరుగల కుటుంబం. వాళ్ళకి 3 కొడుకులు, సీనయ్య, కృష్ణయ్య మరియు కేశవయ్య. వీళ్లు కొంచెం అమాయకంగా ఉండేవాళ్లు. నాయుడుగారి తరపు వాళ్ల ఇంట్లో పెళ్లి ఉండడంతో వెళ్దామని అనుకుంటారు. నాయుడుగారు వాళ్ల 3 పిల్లల్ని పిలిచి ఇలా అంటారు. రేయ్, 3 ఇటువైపు ఒకసారి రండి. వాళ్ళ 3 ఒకేసారి వస్తున్నాం నాన్నగారు అని అంటారు. నేను మీ అమ్మ రేపు పెళ్లికెళ్తున్నాం. ఇల్లు జాగ్రత్త. మన చుట్టాలకి తప్ప ఇంకెవ్వర్నీ లోపలికి రానివ్వకండి. వివరాలు అడిగాకే లోపలికి రానివ్వండి. అయినా మీరు కూడా బయటికెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. నాన్నగారు, మేం కూడా వస్తామండి. మీరొస్తే ఆలస్యం అవుతుంది.
మేం వేగంగా వెళ్ళి సాయంత్రానికల్లా వచ్చేస్తాం. నాన్నగారు, చుట్టాలంటే ఎవరొస్తారు? నా తరపు అందరూ పెళ్లిలోనే ఉంటారు. ఎందుకంటే మా వాళ్ల పెళ్లి కాబట్టి. వస్తే మీ అమ్మ తరపు వాళ్లే వస్తారు. నాన్నగారు, ఇప్పటి వరకు ఎప్పుడు అమ్మ తరపు వాళ్ళనే చూడలేదు. అమ్మ తరపు వాళ్ళు ఎవరు లేరా? ఉన్నారులేరా, ఎవరో దారిని పోయే దానయ్య. ఏమంటావు భవానీ? భవానీ కోపంగా నాయుడు గారి వైపు చూస్తుంది. అయితే మాకాయన ఏమవుతారు? మామయ్య అవుతారు. ఏం భవానీ, నిజమేనా? మా వాళ్ళు మీకు అలాగే కనిపిస్తారు కదా, అందుకే మా వాళ్ళు పెళ్లిళ్ళకి మీరు రారు కదా. మా వాళ్ళను ఎగతాళి చేయమంటే ముందుంటారు మీరు. సరే, ఆలస్యం అవుతుంది. ఇక మనం నిద్రపోదాం. పొద్దున్నే లేచి ఊరెళ్ళాలి అని చెప్పి అందరూ నిద్రపోతారు. పొద్దున్నే లేచి నాయుడు గారు మరియు భవానీ ఊరు వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని బయలుదేరి వెళ్లిపోతారు. మార్గ మధ్యంలో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మనం ఎలాగో పెళ్లికెళ్తున్నాం కదండి, మన పెద్దబ్బాయి సీనయ్య కోసం పెళ్లికొచ్చిన వాళ్ళల్లో మంచి సంబంధాలుంటాయేమో అడిగితే బాగున్ను. వాడు మనిషి ఎదిగాడు గాని బుర్ర ఎదగలేదు. కొన్ని రోజుల తర్వాత చూద్దాంలే అని వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్లిపోతారు. తమ్ముళ్ళు, మనం ఇంట్లో ముగ్గురమే ఉన్నాం. నాన్నగారు అమ్మగారు ఊరెళ్తారని మర్చిపోయి తెల్లవారు లేచి బావిలో నుండి ఎక్కువ నీళ్లు తోడేశాం. అన్నయ్య, మరిప్పుడేం చేద్దాం? మిగిలిన నీళ్ళని మళ్ళీ బావిలోనే వేసేద్దాం. అప్పుడు నీళ్లు వృధా అవ్వవుగా అని చెప్పి తోడిన నీళ్లన్నీ మరలా బావిలోనే వేసేస్తారు. అవునన్నయ్య, అలా బయటికెళ్ళొద్దామా? వద్దురా తమ్ముడు, నాన్నగారు మరీ చెప్పారు కదా ఎక్కడికి వెళ్ళొద్దని. అది కాదురా, అమ్మ తరపు వాళ్ళు వస్తారేమో అన్నారు కదా. ఒకసారి అలా వీధి చివరి వరకు వెళ్ళి చూసొద్దాం. తమ్ముడు, వెళ్తే ముగ్గురం వెళ్దాం. మీరొక్కరినే నేనెలా వదిలేస్తాను? సరే అని ముగ్గురు బయలుదేరి వెళ్తారు. అలా వెళ్తూ ఉండగా మార్గమధ్యలో చూసేటప్పటికి ఒక అతను వేరే వ్యక్తిని పిలుస్తారు. ఏంట్రా దానయ్య, ఈ దారంట పోతున్నావు? ఒక పెళ్లి సంబంధం వచ్చింది, వాళ్ళని కలవడానికి వెళ్తున్నాను. మా తరపు వాళ్ళు వెళ్ళి మంచి చెడి కనుక్కొని రమ్మన్నారు. ఎవరింటికి వెళ్తున్నావు? పక్క సందులో ఉన్న సుబ్బరాజు గారి వాళ్ళ అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నాను. సరే సరే, వెళ్ళు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ మాటలన్నీ వింటున్న వీళ్ల ముగ్గురు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా, నేను చెప్పాను కదా మనం బయటకొస్తే మన చుట్టాలు కనిపిస్తారని. మన మావయ్య కనిపించారు. నిజమే తమ్ముడు, దానయ్య అనే అతను మన మావయ్య అన్నారు కదా. నాన్నగారు చెప్పారు ఇతనేనేమో. ఈ దారి వెంట వెళ్తున్న దానయ్య, దారిన పోయే దానయ్య. వెంటనే ఈ ముగ్గురు అన్నదమ్ములు దానయ్య దగ్గరికి చేరుకుంటారు. నమస్కారం నమస్కారం. అందరికన్నా నేనేగా ముందు చెప్పాను మావయ్యని కలుద్దామని. అందుకే అందరికన్నా ముందు నమస్కారం నేనే పెడతాను. నమస్కారం మావయ్య గారు. నన్ను మర్చిపోతున్నారు. నేనిక్కడే ఉన్నాను. నాకు కూడా మీరు మావయ్య అవుతారు. నమస్కారం మావయ్య. ఎవరు మీరు? మీరు మమ్మల్ని గుర్తుపట్టడం లేదనుకుంటా. మేము మీ మేనల్లుళ్ళం. మా నాన్నగారు మీరు వస్తారని చెప్పారు. దానయ్య పెళ్లివాళ్లేమో అనుకుని వాళ్లతో పాటు వెళ్లిపోతాడు. ముగ్గురు దానయ్యని ఇంటికి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక కుర్చీలో కూర్చుని పెడతారు. మావయ్య, కూర్చోండి. మావయ్య, ఏం తింటారు? ఈరోజు అమ్మ చాలా వంటలు చేసి వెళ్ళింది. మావయ్య, మీరేం తింటారో చెప్పండి, క్షణంలో చేస్తాను. ముందు మీరు మంచినీళ్ళు తాగండి. అసలే ఎండని పడొచ్చారు. మీకు తెలుసా మావయ్య, నాకు వంట చేయడం చాలా బాగా వచ్చు. అమ్మతో పాటు నేను చేస్తూ ఉంటాను. వీళ్ళిద్దరికీ వంట రాదు. అసలు ముందు నేను చెప్పేది వినండి నాన్న. మీరేం చెప్తారో నాకు తెలుసు. అమ్మా నాన్న ఎక్కడికి వెళ్ళారనేగా. అమ్మా నాన్న పెళ్లికెళ్ళారు. మీరు వస్తారని చెప్పారు. దారిని పోయే దానయ్య వస్తారు, అతనే మీ మావయ్య అని చెప్పారు మా నాన్న. వీళ్ళేదో తింగిర వాళ్ళలాగా ఉన్నారు. దారిన పోయే దానయ్య అంటే సామెత అనుకోవటం లేదు, ఒక వ్యక్తి పేరు అనుకుంటున్నారు. ఇదేదో మనకి ఉపయోగపడేలాగా అనిపిస్తుందే. తింగరి వాళ్ళైనా కూడా మెల్లో బంగారం వేశారంటే కొంచెం ఉన్నవాళ్లే అనుకుంటా. ఇంకా ఇంట్లో ఎన్ని నగలున్నాయో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అత్తయ్య బాగుందా మావయ్య? మీ అత్తయ్య చాలా బాగుంది. ఇంతకీ నువ్వు పెద్దవాడివా? నీ పేరేమిటి? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను కదా. నీ పేరు నాకు గుర్తు రావటం లేదు నాన్న. వీడి పేరు సీనయ్య, నా పేరు కేశవయ్య. ఇదిగో వీడి పేరు కృష్ణయ్య. సీనయ్య, తెలుసా, నాకు ఒక కూతురుంది, చాలా బావుంటుంది. నువ్వు పెళ్లి చేసుకుంటావా? అసలు ఈ విషయం మాట్లాడడానికే మీ ఇంటికి వచ్చాను. సీనయ్య సిగ్గుపడుతూ వెనక్కి వెళ్లిపోతాడు.
హాయ్, మా ఇంటికి వదినొస్తుందా? ఈరోజు మీరిక్కడే ఉండిపోండి, అమ్మా నాన్న వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుదురు కాని. అలాగే నాయనా. మావయ్య, ఆలస్యం అవుతుంది, ముందు భోజనం చేయండి అని చెప్పి విస్తరాకు వేసి అన్నం పెట్టి అన్ని రకాల పచ్చళ్ళు, పొడులు, నెయ్యి వేసి బాగా భోజనం పెడతారు. భోజనం బాగా తిని దానయ్య మరియు వీళ్ల ముగ్గురు విశ్రాంతి తీసుకుంటారు. నిద్ర లేచాక సీనయ్య గ్లాసుడు మజ్జిగ పట్టుకొచ్చి, మావయ్య, మీ కూతురు పేరేంటి? నా కూతురి పేరు లక్ష్మి. పేరులోనే లక్ష్మీకరుంది మావయ్య. పేరులోనే లక్ష్మి ఉంది, ఈ ఇంట్లో లేదు. ఎలాగో బ్రతుకు సాగిస్తున్నాం. ఏమైంది మావయ్య అలా మాట్లాడుతున్నారు? ఏముంది, వేసిన పంటంతా పోయింది. చాలా ఇబ్బందుల్లో ఉన్నావు నాయనా. నాన్నగారు రాగానే చెప్పి మీకు డబ్బులు ఇప్పిస్తాను. లేదు నాయనా, ఇంకో రోజు వస్తాను. ఇప్పటికే ఆలస్యం అవుతుంది. ఇంటి దగ్గర మీ అత్తయ్య లక్ష్మి ఒంటరిగా ఉంటారు. అయ్యో, వెళ్ళిపోతారా? ఇంకా కొంత సమయం ఆగండి. లేదులే నాయనా, వెళ్తాను. మొన్నే దొంగలు పడ్డారు. మొత్తం అంతా బంగారం బట్టి వెళ్ళిపోయారు. పిల్ల మెల్లో ఒక్క బంగారు నగైనా లేదు. అన్నయ్య, మన ఇంట్లో అమ్మ నగలున్నాయిగా, వదినికిచ్చే అన్నయ్య. తర్వాత అన్నీ వదినికేగా. మన వదినికే కదా, ఇంకా కొన్ని రోజుల్లో మన ఇంటికే వచ్చేస్తుంది. వదినికిచ్చామంటే నాన్నగారు కూడా చాలా సంతోషిస్తారు అని సీను ఇనపెట్టె తాళం తీసి కాసుల పేరు, కంటి, నాను, జుంకీలు అన్నీ తీసి పక్కన పెడతాడు. అన్నయ్య, మావయ్య ఇంట్లో దొంగలు పడ్డారు. నగలు, డబ్బులు అన్నీ పోయాయంటున్నారు కదా, కొంత డబ్బులు కూడా ఇవ్వన్నయ్య. పాపం మావయ్య ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. సరే అని చెప్పి ఈ నగలు, డబ్బులన్నీ మూట కడతాడు. మరియు మార్గమధ్యంలో తినటానికి కొన్ని తినే పదార్థాలు కూడా మూటకట్టి అన్నీ ఇచ్చి ముగ్గురు కలిసి దానయ్యని పంపించేస్తారు. దానయ్య వెనక్కి తిరిగి కూడా చూడకుండా గబగబా వెళ్లిపోతాడు. అయ్యో అన్నయ్య, వదిన గారికి బహుమతిగా ఏదైనా పట్టుచీర పంపించాల్సింది కదా. అమ్మ దగ్గర బంగారపు దారంతో నేసిన పట్టుచీరుంది కదా, అది ఇవ్వాల్సిందన్నయ్య. వదిన ఎంతో సంతోషపడి ఉండును. వద్దులేరా తమ్ముడు, అమ్మ వస్తుందిగా, మాట్లాడాక అన్నీ ఇస్తుందిలే. అలా ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో నాయుడు గారు మరియు భవానీ ఇంటికి చేరుకుంటారు. నాన్నగారు, వివాహం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందిరా. చాలా మంది బంధువులు వచ్చారు. ఈసారి అందర్నీ కలవటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అవునండి, మీ మేనత్త గారు, వాళ్ళ పిల్లలు మరియు పెద్ద అత్తగారి అక్క చెల్లెలు అందరూ వచ్చారండి. ఈసారైతే అందర్నీ కలవడం జరిగింది. ఇంక కొన్ని రోజుల్లో మన ఇంట్లో జరిగే వివాహానికి కూడా అందరూ వస్తారుగా, అప్పుడు మన ఇల్లు కూడా అలాగే సందడిగా ఉంటుంది. మన ఇంట్లో ఎవరి వివాహం రా? మావయ్య వచ్చారు మన ఇంటికి. వాళ్ళ పిల్లకి మన అన్నయ్యని ఇస్తా అన్నారు. ఎవరికి మావయ్యరా? మీరే చెప్పారు కదా మాకు మావయ్య ఉన్నారని. దారిని పోయే దానయ్యమ్మ మావయ్య అని. ఆయన వెళ్తుంటే మేమే ఇంటికి తీసుకొచ్చాం. బాగా మర్యాద చేశాను నాన్నగారు. ఒరే, నేనేదో మీ అమ్మతో సరదాగా అన్నాన్రా. దారిని పోయే దానయ్య అంటే అదో సామెతరా? అవునా నాన్నగారు? అయితే మేము బాగా అతిథి సత్కారాలు చేసి మరీ పంపించాం. వాళ్ళ అమ్మాయిని మన అన్నయ్యకిచ్చి వివాహం చేస్తామన్నారు. వాళ్ళ ఇంట్లో దొంగలు పడ్డారని చెప్పారు. అందుకే అన్నయ్యతో నగలు, డబ్బులు మామయ్యకిచ్చి పంపించమని మేమే చెప్పాం. ఓరు భగవంతుడా, ఎంత పని చేశారా మీరు? కనీసం ఎవరో ఏంటో తెలుసుకోకుండా ఇచ్చేశారు. అమ్మా, మీరేం కంగారు పడకండి. మీ చీరలేమీ ఇవ్వలేదు. ఓరిని తెలివి తగలయ్యా. ఉన్న బంగారం, డబ్బులు పోగొట్టుకుని బాధపడతా ఉంటే చీరల గురించి అంటావేంట్రా? ఇట్లాంటి మూర్ఖుడికి నువ్వు సంబంధాలు చూడమంటున్నావు. ఇప్పుడు చెప్పు, వీడికి వివాహం చేయమంటావా? వీళ్ళకి బుర్రలేదు కాబట్టి వివాహం చేయమంటున్నానండి. పెళ్ళైన తర్వాత వచ్చిన అమ్మాయి వీళ్ళని చక్కదిద్దుతుందేమోనని. మనం తర్వాత చర్చించుకుందాం గాని ఇలా పెళ్లి గురించి. ముందు పోయిన డబ్బు గురించి బయటికెళ్ళి ఆ వచ్చిన మనిషి ఎవరో ఆరాధిద్దాం పదా అని చెప్పి బయటకు వెళ్లి చాలా మందిని అడుగుతారు, ఎవరైనా మూటని పట్టుకుని వెళ్లడం చూశారా అని. మా ఇంట్లో దొంగతనం జరిగింది, అలాంటి వాళ్ళెవరైనా కనిపిస్తే చెప్పండి అని అంటారు. కాని ఎవరు చూడలేదు అని బదులిస్తారు. తిరిగి మళ్లీ ఇంటికి చేరుకుంటారు. మన ఇంటికొచ్చి పిల్లనిద్దాం అనుకుంటున్న అతన్ని మీరు అపార్థం చేసుకుంటున్నారు నాన్నగారు. అయినా అన్నయ్యకి వివాహం అవటం మీకు ఇష్టం లేదా? ఇంత జరిగినా కూడా వీళ్ళింకా మాట్లాడుతున్నారు. వీళ్లతో జీవితం ఎట్టా గడిసిద్దిరా భగవంతుడా. అలా తల పట్టుకుని కూర్చుంటాడు. నాన్నగారిని అలా చూసిన వాళ్ళు ముగ్గురికి బాధ అనిపిస్తుంది. మనం ఎలా అయినా మావయ్యని పట్టుకొని తీసుకొచ్చి నాన్నకి చూపించి నిజం నిరూపించాలిరా. లేకపోతే మన మాట నమ్మటం లేదు నాన్నగారు.
ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఆ దొంగ మావేని ఎలా పట్టుకుంటారో రెండో భాగంలో చూద్దాం.